సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరికీ హాయ్ హలో, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ మీ అండ్ ఫర్ ద టీమ్ ఆఫ్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్. నేను నా కెరియర్లో ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఒక కొత్త కోణాన్ని నేను ప్రయత్నించి ఇవాళ ఈ సినిమాలో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్లో కార్తిక్ అండ్ ఉమాతో కాసేపు మనం చిట్ చాట్ చేయబోతున్నాం. మరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, పాప నేను రాసిన డైలాగ్ని వాళ్ళు ఎలా చెప్పారు అయితే ఎలా కష్టపడి చెప్పారో మరి ఇష్టపడి చెప్పారో కనుక్కొని అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ మెమరీస్ ఇవన్నీ కనుక్కోవడానికి వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద ఫన్. హాయ్ ఉమా, హాయ్ కార్తిక్. హాయ్ ఆదిత్య. హాయ్ అభి అండ్ హాయ్ కార్తిక్. సో ఎలా పిలిచినా కార్తిక్ ఫెంటాస్టిక్. అండ్ అభి అలియాస్ ఉమా ఫ్రమ్ చెన్నై. కానీ మన తెలుగు అమ్మాయిలాగే ఉంది వచ్చాం. అవునా? మీది తెలుగు వస్తుంది? ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది అబ్బా. కుళ్ళు కళ్ళలో చాలా ఫాస్ట్ నేర్చుకుంది. చాలా ఫాస్ట్. ఆడపిల్లలు అంతే, ఏదైనా ఫాస్టే. గుడ్. సో హౌ వాజ్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫాదర్ చిట్టి ఉమా అండ్ కార్తిక్? వెరీ లవ్లీ, వెరీ మంచి ఫీలింగ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మంచి ప్రాజెక్ట్లో నేను లీడ్గా ఐమ్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ యాస్ లీడ్ అని. సో హ్యాపీ. చూసా, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని చెప్పాను. నేను ఎవరిని క్వశ్చన్ అడగలేదు, జనరల్గా అడిగిన అమ్మాయిని తీసుకుంది. అబ్బాయిలు చాలా సాఫ్ట్ అమ్మాయి, మేము అందరూ ఇలాగే ఉంటాం. తను సాఫ్ట్ కాదు, తను ప్రిటెండ్ చేస్తాడు కెమెరా ఉంది అని. ఆహా, ఆఫ్ కెమెరా ఫాస్ట్ అనమాట బాగా. సో ఫస్ట్గా ఒక రైటర్తో మేము ఇలా కూర్చొని ఈ ఈవెంట్ ఇలా జరుగుతుందంటే ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. ఈవెన్ ఆదిత్య ఫర్ హ్యావింగ్ మై ప్లెజర్. బికాజ్ ఇప్పుడు నాకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బికాజ్ గత 25-30 ఏళ్ళగా ఐ బీయింగ్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూస్ చేస్తుంటే ఆన్సర్లు చెప్పేవాడిని, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఈ సినిమాకి నేను ఆర్టిస్ట్గా కాకుండా డైలాగ్ రైటర్గా అండ్ లిరిక్ రైటర్గా వర్క్ చేసి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఇస్ అగైన్ సర్ప్రైజింగ్. నాకు ఇదే ఒక అంటే అసలు మిమ్మల్ని చేయమని అడగలేదా మన డైరెక్టర్ గారు? ఇది చెప్తా, ఇది $1 million క్వశ్చన్. ఇది ఆయన రావాలి, వచ్చాక మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్, సో మై ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్లీ వుడ్ బి ద బిగ్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, జగపతి బాబు గారు. సో హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ జగపతి బాబు గారు? బికాస్ హీఈస్ అ సూపర్ స్టార్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆంటర్ప్రెనర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మోర్ ఇంపార్టెంట్లీ హీస్ వండర్ఫుల్ పర్సన్. అంటే ఆయన పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన ఫాదరు మీకు తెలుసో లేదో, రాయన్ ప్రసాద్ గారు అని చెప్పి, విబి రాయన్ ప్రసాద్ గారు, జగపతి ఆర్ట్స్ ప్రొడ్యూసర్. ఆయన ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ అండర్ హిస్ ప్రొడక్షన్ ఆల్సో. బంగారు బుల్లోడు అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు అనమాట. సో ఐ నో హౌ దేర్ ఫ్యామిలీ, హౌ డిసిప్లిన్ దే ఆర్, హౌ డెడికేటెడ్ దే ఆర్. సో అ పర్సన్ లైక్ జగపతి బాబుతో వర్క్ చేయడం, డూ యూ నో హిమ్? హ్యావ్ యూ మెట్ హిమ్ ఎవర్ బిఫోర్? అండ్ తెలుసు లైక్ జగపతి బాబు గారు ఎంత మంచి, అండ్ ఆల్సో తమిళ మూవీస్ లో కూడా లైక్ బిగ్ విలన్. whenever there is a mass villain, he'll be the one who's doing it. So it was always fascinating to see someone like, you know, I want to hear more of Telugu from you. Okay. ఆ ముక్కన తెలుగులో చెప్పొచ్చు కదా? చెప్పలేదు, చూసావా మరి? ఏం పర్వాలేదు, తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది ట్రూ. తను చాలా ఫిట్ అండ్ చాలా రెస్పాన్సిబుల్ అండ్ ప్యాషనేట్ యాక్టర్. యూనో ఇంత మంచి బిగ్ స్టార్ గా ఉంది. తను ఒక్క టైం కూడా యాటిట్యూడ్ ఆర్ మన ఇద్దరు అన్కంఫర్టబుల్ హీ డిడ్ంట్ మేక్ us ఫీల్. I'll try. సో నాకు చాలా హ్యాపీ, చాలా ఇన్స్పైర్ అయిపోయింది నేను తను చూసి. ఫెంటాస్టిక్. అండ్ కార్తిక్ చాలా ఇన్స్పైరింగ్ అండి. అంటే ఆయన గురించి మాట్లాడడానికి నేను చాలా ఇంకా చిన్నవాడిని. సో నా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్టర్స్. నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగాను. అండ్ మై లైక్ మా ఫ్యామిలీలో ఆంటీస్ కానీ చాలామంది తన లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఫెంటాస్టిక్. అంటే ఒక డైలాగ్ రైటర్కి చెప్తున్నాను నేను, వాస్తవానికి నా దృష్టిలో ఈ సినిమాకి హీరో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్లో ఫస్ట్ ఫాదరే. సో ఇట్ ఈస్ త్రూ ద ఫాదర్. ఆయన హీరో అంటే హీరోయిన్ నాట్ హీరోయిన్ అదృష్టం కాదు. అంటే కథకి డెఫినెట్లీ ఆల్ ఫోర్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ క్యారెక్టర్స్. బట్ ఫర్ మీ, నేను కథ విన్న తర్వాత డైలాగ్స్ రాసేటప్పుడు కాన్స్టెంట్ గా నా మైండ్ లో ఉన్నది ఏంటంటే, బాబు హీరో జగపతి బాబు గారు, ఆయన విలన్ కాదు, ఆయన ఫాదర్ కూడా కాదు. అండ్ ఒక మ్యాగ్నానిమస్ పర్సన్ తో ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. అండ్ రీసెంట్ గా ఆయన చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చేంజ్ ఓవర్. కరెక్ట్, ఇది చాలా చేంజ్ ఓవర్. సో మీరు రాయడానికి చాలా కష్టపడి ఉంటారు ఆ చేంజ్ ఓవర్ తేడా. నిజంగా చెప్పాలంటే చాలా ఇష్టపడ్డాను. ఓకే. ఎందుకంటే జగపతి బాబు గారిలో వాస్తవానికి ఆయన చూడడానికి గంభీరంగా, అమ్మాయి అన్నట్టు కొంచెం ఆ హైట్, ఆ పర్సనాలిటీ కొంచెం
గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఒక అద్భుతమైన కామిక్ యాంగిల్ ఉంది. అవునండి. అది చాలా తక్కువ మంది చాలా తక్కువ సార్లు ఎక్స్ప్లోర్ చేశారు. సో వీ హ్యావ్ వాచ్డ్ ఫిల్మ్స్ లైక్ హనుమాన్ జంక్షన్ లాంటివి చూసాం కానీ ఈస్ గాట్ అన్ అమేజింగ్ కామెడీ టైమింగ్. సో ఈ సినిమా ఇస్ అంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ నో డౌట్, బట్ అండర్ కరెంట్ త్రూ అవుట్గా ఇట్స్ అ హిలేరియస్ కామెడీ ఫిల్మ్. కరెక్ట్. సో దాట్ బాడీ లాంగ్వేజ్ మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ కామెడీ టైం, బికాస్ డైలాగ్స్ కూడా నేను రాసిన చాలా వరకు గుర్తున్నాయి బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్. యా మేము మాకు నవ్వు వచ్చేసేది చేస్తున్నప్పుడు, అంటే ఆయనకు కాదు నాకు వచ్చేసేది అంత ఫన్. అండ్ ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇప్పటిదాకా డైలాగులు రాసిన నేను కానీ యాక్ట్ చేసిన వాళ్ళు కానీ సినిమా చూడలేదు. సో మన సినిమా చూడకుండా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నాం ఇప్పుడు. నేను చూశాను మీకన్నా కొంచెం డబ్బింగ్లో. మీరు అదృష్టవంతులు బాబు, మా డైరెక్టర్ గారు మహానుభావుడు, ఆయన కనీసం షూటింగ్ కి పిలవలేదు. ఈ సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు ఆయన. సో ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. సో దట్ ఎక్సైట్మెంట్, దట్ యాంగ్జైటీ చాలా లోపల ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ డెఫినెట్లీ బి అబౌట్ దాము గారు, వన్ ఆఫ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, వండర్ఫుల్ జెంటిల్మెన్ ఐ వుడ్ సే. సో అసలు దాము గారి ప్రాజెక్ట్ అంటేనే డెఫినెట్లీ ఒక్కసారి ఐ టర్నింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఆయన మేబీ సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు చేయకపోవచ్చు, కానీ వాట్ ఎవర్ హీ టేక్స్ అప్ అ వెరీ సెన్సిబుల్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీసుకుంటారు, అందరికి కనెక్ట్ అయ్యేలా తీసుకుంటారు. ఆయనతో మేము అసోసియేషన్ ఫస్ట్ కార్తిక్. బేసిక్ గా మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది స్టార్స్ కి ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ కే ఉంది. ఫెంటాస్టిక్. దట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ థింగ్ అనమాట. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ సినిమాలు వస్తున్నాయి అంటే మనకి ఇక్కడ చాలామంది తెలుసు, వెయిట్ చేస్తుంటారు. ఓవర్సీస్లో కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. రంజిత్ ఫిలిమ్స్ నుంచి మూవీ వస్తుందంటే డెఫినెట్గా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి అన్న ఒక ఇంప్రెషన్ అక్కడ ఉంది. నాకు అది రీసెంట్గా నేను అక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్, రంజిత్ ఫిలిమ్స్లో చేస్తున్నావా, ఓకే వి అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూస్తాం, బ్యాన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సీ ఇఫ్ యు లుక్ ఎట్ ద ఫిల్మ్ రీసెంట్ టైమ్స్లో చేసిన సినిమాలు చూసినా కూడా కళ్యాణ వైభోగమే అంత ముందర అలా మొదలైంది అంటే ఒక పక్కన యూత్ మెసేజ్ ఉంటూ, కామెడీ టింజ్ ఉంటూ, బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ది ఎండ్. ఈవెన్ ఇన్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ ఆల్సో వీ హ్యావ్ దట్ ఇంగ్రీడియంట్ మెసేజ్. అదేంటి అని ఇప్పుడు చెప్పట్లేదు ఎవరికి కూడా, బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ హిస్ ప్రొడక్షన్ హౌస్. అభి, నో, ఉమా, ఫ్రమ్ యువర్ వర్డ్స్. దాము గారు అంటే నాకు చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఆయన చూడగానే భయపడలేదు ముందర? లేదు, ఫస్ట్ వెన్ ఐ కాదు, కొంచెం ఒక సింహాన్ని కొంచెం కలర్ వేసుకున్న సింహాలు కలర్ వేసుకుని ఇన్ఫాక్ట్ ఆయన లేదు. ఫస్ట్ నేను ఇక్కడ ఎవ్రీవన్ ఇస్ లైక్ టాల్ అండ్ హెఫ్టీ, హ్యూజ్, జైగంటిక్, వెరీ టైనీ. సో నేను ఫస్ట్ చూసింటే ప్రొడ్యూసర్ గారు దాము గారు అంటే లైక్ ఐ హర్డ్ మెనీ గుడ్ థింగ్స్ కదా. సో వెన్ ఐ సా హిమ్ ఐ వాజ్ లిటిల్ స్కార్డ్, బట్ వెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ నాకు చాలా కంఫర్టబుల్ అయిపోయింది. Like no producer will say whatever you can, you come directly and talk to me, because they have a lot of pressure kada. Correct. He made sure that every problem he solved by him, and there was no problem at all, to be honest. From the comfort, from the pampering, the entire team, and Damu sir especially, he made sure that everyone, artists and everyone is like, happy, and there was no compromise. In every set or costumes, everything was done in a very excellent way. My house. చెప్పనక్కలే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. ఆయన స్క్రిప్ట్ని ఒక్కసారి లాక్ చేస్తే ఆయన దానికి కావాల్సిన ప్రతిది ప్రొవైడ్ చేస్తారు. నేను వన్ స్పెషల్ పాయింట్ అబౌట్ దాము గారు వాట్ ఐ వాంట్ టు మెన్షన్, నేను డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు సాగర్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి వీ హ్యావ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సరే నేను డైలాగ్స్ రాయాలి, నేను పాటలు రాస్తాను బేసికల్గా. సో ఆయన ఏంటంటే హీ ఇన్సిస్టెడ్ అపాన్ డైలాగ్ రైటింగ్. దాము గారు కలిసినప్పుడు దాము గారు ఐఎమ్ అకార్డింగ్ టు హిమ్ యాజ్ అ రైటర్ డెఫినెట్లీ ఐఎమ్ ఫ్రెషర్. నేను నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు డైలాగ్స్ రైటర్లో. అలాంటిది ఆయన సినిమా అంతా కథ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక్కటే సీన్ రాయమని అడిగారు. ఒకే ఒక్క సీన్ నాకు రాసి వినిపించమ్మా, ఐ విల్ అండర్స్టాండ్ యాజ్ టు హౌ అని చెప్పాక సరే సాగర్ గారు కూర్చున్నాం. ఆయన హీ గేవ్ మీ ఇన్పుట్స్, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఈ బ్రివిటీ ఉండాలి, ఈ పంచులు ఉండాలి, ఈ హ్యూమర్ ఉండాలి, ఇవన్నీ చెప్పారు. యా ఆఫ్ కోర్స్ దట్ టు దాని యాసిడ్ టెస్ట్ లాంటి సీన్, ఫస్ట్ టెస్ట్ కదా. సో రాశాను, వచ్చాము, ఆఫీస్లో కూర్చుని వినిపించాను, అంతా వినేశారు. ఒక 2 చోట్ల కరెక్షన్స్ చెప్పారు. నాకు షుగర్ కోటింగ్ వద్దమ్మా, ద వర్డ్స్ ఐమ్ టెలింగ్ యూ, హిస్ యాక్చువల్ వర్డ్స్. ఎక్కడెక్కడ ఏమేమి వాడాలో, ఎలాంటి మాటలు వాడాలో. ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు ఒకటి తిట్టేటప్పుడు మనం షుగర్ కోట్ చేసి తిట్టాం. కోపం వచ్చినప్పుడు తిట్టినప్పుడు మామూలుగా బూతులు చేస్తాం. అంటే అగైన్ డిపెండ్స్, అవతల వాడు మన ఫ్రెండా, లేకపోతే మనకి స్ట్రేంజరా, లేకపోతే ఫ్యామిలీయా, బాగా క్లోజా. దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంటిమసీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద క్యారెక్టర్స్.
సో అక్కడ నువ్వు తిట్టాలంటే బూత్ వాడాలంటే వాడేసాయి, ఏం తప్పలేదు, ఇఫ్ ఇట్ డిజర్వ్స్. బట్ నో షుగర్ కోటింగ్. నో షుగర్ కోటింగ్. అది ఎంత మోతాదులో అలాగని చెప్పి డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సినారియో. ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. బూతులు వాడచ్చన్నాను కదా అని చెప్పి ఇష్టానికి బూతులు రద్దు అని చెప్పి ఈ సినిమా ఫ్లేవర్ ఏంటి అని దానికి సంబంధించి ఆయన ఒక 2 పాయింట్స్ చెప్పారు. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ సిట్టింగ్ నేను మొత్తం స్క్రిప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం వినిపించాను ఆయనకి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ద జడ్జ్మెంట్ ఆఫ్ అ పర్సన్, సో దట్ స్పీక్స్ ఆఫ్, ఐ మీన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నేను ఎవరు చేస్తున్నారు, హీరో హీరోయిన్ ఎవరు చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు చెప్పినప్పుడు అదే అనుకున్నా, జడ్జ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సాగర్ గారు కానీ దామో గారు కానీ వెన్ దే టేక్ కాల్, దట్స్ ఇట్. దట్ స్పీక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వెల్, ఇప్పుడు నేను ఆ సీన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా టెస్ట్ నేను చెప్తాను. ఎన్ని గెసెస్ ఆ సీన్ గురించి? తను రాసిన ఫస్ట్ సీన్ గురించి గెస్. ఇప్పుడు హింట్ ఇచ్చాగా ఇందాక, పిహెచ్డి ఇంట్రొడక్షన్ సీన్. పిహెచ్డి ఇంట్రడక్షన్ సీన్. పిహెచ్డి అనేది డిగ్రీ కాదండి, పిహెచ్డి అనేది పేరు. పిహెచ్డి అంటే పాటూరి హనుమాన్ దాస్. అవునా? ఏది ఎలా ఇన్స్పైర్ అయ్యారు ఆ పేరు? నాకు సంభవం చాలా కామిక్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక డిగ్రీతో ఎవరికి పేర్లు ఉండవు. అండ్ అతను చేసే పని ఏంటి, హ్యూమన్ రిలేషన్స్ మీద, ఇండియన్ రిలేషన్షిప్స్ మీద పిహెచ్డి చేయాలి. సో ఇదే అతని పేరైతే ఎలా ఉంటుంది అని. సో అందుకే మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారంటే పిహెచ్డి. మీ పేరేంటి, పిహెచ్డి. మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నారండి. సో ఆ పిహెచ్డిని జస్టిఫై చేయాలంటే దానికి ప్రాపర్ పేరు కావాలి. సో ఆ పిహెచ్డి అబ్రివేషన్ కి సెట్ అయ్యేలాగా పి ఫర్ పాటూరి, హెచ్ ఫర్ హనుమాన్, డి ఫర్ దాస్. సో సాగర్ గారు డిజైన్ చేసిన క్యారెక్టర్ కానీ మీరు ఇచ్చిన రైటింగ్స్ కానీ భరత్ 100% జస్టిఫై చేశారు. భరత్ ఇస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. భరత్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను, తను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాడు. నా తర్వాత జనరేషన్. ఓ దేర్ యు ఆర్. బ్యూటిఫుల్ పర్సన్. సో యా, నౌ అప్పుడు ఆ సీన్లో, ఓకే, విల్ టాక్ అబౌట్ దట్ సీన్ ఫస్ట్. సో ది ఇంట్రడక్షన్ ఆఫ్ పాటూరి హనుమాన్ దాస్. సో దాంట్లో దట్స్ యువర్ ఎంగేజ్మెంట్ సీన్. Yes, when I'm meeting him before going to the engagement. Correct. How was that experience of that scene? మీకు ఎందుకు నేను చాలా పంచలేసాను. అది దాంట్లో రిలేషన్షిప్స్ ఉంటాయి. నాకు అన్నయ్య కొడుకు ఉంటాడు. ఏంటి స్పెషల్ అంటే నాకు అప్పుడు తెలుగు ఇలా కూడా ఇంత ఫ్లో లేదు. అది ఆ సీన్ స్టార్టింగ్ చేశారా? తెలుగు అబ్బాయి ఉంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను రిలేషన్స్ కి. ఎన్ని రిలేషన్స్ ఉంటాయో తెలుగు. అది కామెడీ డైలాగ్స్ లో నాకు తెలుగు తెలియదు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో తెలుగు నాకు లాఫ్ వస్తుంది. ఓకే, అలా ఫన్నీ ఇట్ వాస్ అండ్ హీ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. హి ఈజ్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. నాకు దాంట్లో బాగా నేనే నవ్వుకున్న డైలాగ్ ఏంటి అంటే, ఈవిడ మా అక్క, అతను మా మావయ్య. అదేంటి అక్కమ్మ కూడా బావ అవుతాడు కదా అంటే, ఇది మా అక్క, ఆయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు మావయ్య. సో ఓహో ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఈ బాబు అంటే వాళ్ళ కొడుకు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఈ బాబు ఆవిడ అమ్మ అని పిలుస్తాడు కదా, బంటు అనుకుంటా. అమ్మ అని పిలుస్తారు. అవును అంటే, అయితే వాళ్ళ నాన్న తాతయ్య అని పిలుస్తాడా అంటాడు. తాతయ్యని పిలుస్తాడు, మరి వాళ్ళ అమ్మకి మేనమావ కదా అంటే. చాలా ఆ షూటింగ్ అప్పుడు మొత్తం నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ ఫుల్ డైలాగ్స్ వద్దు, నాకు ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్, అది మాత్రం కట్ చేసి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అని. Next, again your scene in hospital when Karthik comes along with the kids. Hospital. Oh my God, that is next level. Meera, అది గుర్తొస్తాయి. That is like ultimate comedy, you know. Meera. మీరు ఎలా అది ఇనిషియేట్ తీసుకున్నారు? నాకు మీరా లైఫ్ ఇన్సిడెంట్ లేదు, అది క్రియేటెడే, ఫిక్టిషియస్. నాకేంటంటే ద డైలాగ్ స్టార్టెడ్ విత్ మీరా. ఓ మీరా అసలు యాక్చువల్గా నేను అక్కడ సీన్ కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ అది. ఏంటి అంటే, డోర్ తెరవంగానే ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం, యు ఆర్ వెయిటింగ్ ఫర్ కార్తిక్ టు కమ్, సంబడి ఎల్స్ కేమ్, దట్ టు ఫియాన్సీ కేమ్ ఇన్, వచ్చి మీరా అనగానే అదేంటి మీరు మీరా అన్నారు. నేను ఆ మీరా కాదు, మీరన్న మీరా ఆ మీరాలో లేదు. మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ లో ఇంకెవరో వస్తే అప్పుడు మీరు వారిని చూసి మీరా అన్నట్టుగా ఉందా మీరా అనగానే మీరా అని నరసింహరావు గారు, ఓహో ఆ మీరా అదేంటంటే దాని తర్వాత మళ్ళీ తనగా మీరా అనగానే ఓహో ఇక్కడ ఇంకో మీరా ఉందా అంటే చాలా బాగా వచ్చిందండి సీన్, చాలా బాగా. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ సీన్. అండ్ యువర్ ఇంటరాక్షన్, ప్లీజ్ యువర్ ఫేవరెట్ సీన్. అదే కామిక్ లో వస్తే అది అల్టిమేట్ సీన్. yes, ఫెంటాస్టిక్. అండ్ ఆర్ఫనేజ్ లో కూడా, ఆర్ఫనేజ్ సీన్ లో కూడా వెన్ యూ టాక్ టు ఆ పెద్ద ఆయనతో మాట్లాడిన తర్వాత,
సో ఆయనతో మాట్లాడే కాన్వర్సేషన్ అది దట్ ఇస్ అన్ ఎమోషనల్ పార్ట్ అగైన్ yes దాంట్లో ది లాస్ట్ డైలాగ్ వేర్ ఇన్ హి సేస్ బాబు నువ్వు దేవుడు బాబు అంటే దేవుడు కాదు సార్ దేవుడి బిడ్డని దేవుడు కొడుకునవుతాను నేను ఎలివేటింగ్ ది ఫాదర్స్ క్యారెక్టర్ అండ్ మోస్ట్లీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎక్కడ కూడా సినిమాలో మనకి ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆ రైవల్ అయినప్పుడు కూడా తండ్రి కొడుకులా కాకుండా యువర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. So how did that actually work out, the chemistry that between actually worked out with your writings garu firstly with your writings the way you no biscuits please go ahead. And JB sir ichina comfort levels kani aina own cheskunna vidhanam gani that really made it work. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆల్రెడీ ఆయనతో ఒక 4-5 ఏళ్ళుగా పరిచయం ఉండో, కరెక్ట్, లేదంటే అట్లీస్ట్ ఒక 2-3 సినిమాలు పనిచేసి ఉంటే వచ్చేంత కెమిస్ట్రీ ఉంటుంది అక్కడ. కైండ్ వే ఫాదర్ అండ్ సన్ టాక్ నాన్న కానీ వి జస్ట్ కనెక్టెడ్ లైక్ దిస్. మాకు ఎక్కువ టైం పట్టలేదు. వి మెట్ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్. ఐ వాస్ వెరీ నర్వస్ టు సీ హిమ్ అండ్ తను చూశాడు, సీన్ అయ్యింది అండ్ ఈజ్ లైక్ అరే నా కొడుకులాగే ఉన్నాడు. And that's how the conversation started and we just connected like this. ఆయన హీ సంతూర్ ఫాదర్, సంతూర్ మమ్మీ లాగా ఆయన సంతూర్ డాడీ. సో ఎక్స్క్యూజ్ మీ మీరు ఏం కాలేజ్ అడగచ్చు గట్టిగా కొంచెం రంగేసేసిన తర్వాత. నైస్. అండ్ వాట్ వాస్ దట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ షూటింగ్ వేర్ యు నో యూ ఫెల్ట్ కొంచెం టెన్స్డ్ గాను నర్వస్ గాను అనిపించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఏ సీన్లో అనిపించింది? నేను సీన్ రివీల్ అవుతూ బట్ ఆ సీన్లో హోటల్ సీన్లో నేను కార్తిక్కు నేను కాన్వర్సేషన్ దట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఏది? అదే 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 చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒక అమ్మాయి నాకు ఎమోషన్స్ న్యాచురల్ గా ఐ కుడ్ కనెక్ట్ టు ఇట్. అండ్ ఇట్లా నాకేనా ఫన్నీ లాట్ ఆఫ్ కామెడీ సీన్స్ ఆర్ హియర్ బట్ యాజ్ అ ఫీమేల్ ఐ ఫెల్ట్ సో ఎంపవర్డ్ బై డూయింగ్ సర్టెన్ సీక్వెన్సెస్. We can't talk certain things out loud, but correct. In the mari, like with these beautiful movies, when we are able to connect, say to the audience in a very nice way, it will reach them more instead of saying come we'll preach. There is no preaching here. Correct. It's all very natural. అంటే సమ్ మెసేజెస్ మనం వాటిని ఒక క్లాస్ పీకుతున్నట్టుగా మెసేజ్ లాగా చెబితే మేబీ ఇట్ మే నాట్ రీచ్ ది బ్రెయిన్స్, అది బౌన్సర్ అయిపోతుంది. మనకి ఇంట్లో అమ్మనాన్న చెప్తే క్లాస్ మంచి మాటలు చెప్తే మనకు ఒకలా అనిపిస్తుంది, అలాంటి మన సినిమాలు చూపిస్తే ఎలా. But the way you portrayed, the way you changed the tint and everything is that credit goes to the director. ఎందుకంటే నాకు సాగర్ గారు he was very clear, నాకు ఎక్కడ జ్ఞానం వద్దు, we don't want to teach anybody, everybody knows everything. ఎవరికి ఏం తెలియదు, వాళ్ళందరికీ అన్నీ తెలుసు. మనం ఒక ఫ్లేవర్లో మన కామెడీలో వెళుతూ 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 విల్ గివ్ అ త్రో మెసేజ్ దేర్. రైట్. అది అందరికీ అందుతుందా అని నా డౌట్. ఖచ్చితంగా అందుతుంది. అది పోనీ అందని వాళ్ళు మళ్ళీ దే విల్ గో బ్యాక్ అండ్ అగైన్ చెక్ ఇట్ ఆన్. నిజంగా అర్థం కాకపోతే ఎవరికైనా ఆ క్యూరియాసిటీ ఉండిపోతుంది. అంటే ఇట్స్ మోర్ లైక్ డాట్స్. ఇప్పుడు మన పరిస్థితిలాగే వీ హ్యావ్ సో మెనీ డాట్స్, సో మెనీ థింగ్స్ టు బి కనెక్టెడ్. సో అలాగా ఆ చిన్న క్యూరియాసిటీ, ఆ డాట్స్ కనెక్ట్ చేయాలి అనే ఒక ఎలిమెంట్ మిగిలిపోతుంది. సో అది బాగుంటుంది అని. వెల్, కమింగ్ టు సాంగ్స్, సో వాట్ ఈస్ బేసిక్లీ యువర్ ఫేవరెట్ సాంగ్ టు స్టార్ట్ విత్? నాకు ముజ్సే ఏక్ సెల్ఫీ దే దో సాంగ్. ముజ్సే ఏక్ బ్యూటిఫుల్ సాంగ్. యా, బికాజ్ అందులో నేను డాన్స్ చేస్తాను. నాకు ఫస్ట్ టైం నేను ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ వైల్ డాన్సింగ్. సో ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ లైఫ్ ఐ వుడ్ సే. సాగర్ గారు కొరియోగ్రాఫ్డ్ ఇట్. సో నాకు అది చాలా ఎందుకంటే వీ గాట్ దట్ కనెక్ట్, వీ హ్యావ్ దట్ కనెక్ట్. సో ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ టు హిమ్. Sagar garu, this is not coming from me na. He'll make me do that. He'll make me do even like somersault and he will say that you can do this also. Exactly. Serious గా. That is the best part. అంటే being a choreographer, ఆయన చాలా చాలా ఈజీగా ఒక హృతిక్ రోషన్ లాంటి మూమెంట్ చేసేసి మనం చూసిన తర్వాత ఇది మనకి ఇప్పుడు అవసరమా అన్నదాన్ని నువ్వు చేసేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు అది చెప్పిన తర్వాత ముందు మన మీద డౌట్ వస్తుంది, ఇంత మాట అనేసి చేద్దాం అంటే హీ గివ్స్ దట్ కంఫర్ట్ ఆఫ్ చేంజింగ్ ద మూమెంట్ ఆల్సో. బట్ నాట్ జస్ట్ అంటే సాగర్ గారు నాకు అనిపించిన పర్సనల్గా ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద డాన్స్ మూమెంట్స్, హీ గోస్ ఇన్ టు ద సోల్ ఆఫ్ ద సాంగ్. హీ గెట్స్ ఇన్ టు ద సోల్ ఆఫ్ ద సాంగ్. ఆ సాంగ్ యొక్క సోల్ ఏంటి, ఎసెన్స్ ఏంటి అని అది మిస్ అవ్వకుండా హీ కీప్స్ తగ్గట్టుగానే కొరియోగ్రాఫ్స్. And to be frank, ఆ పాట నేను రాయకపోయినా దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. ముజ్సే ఏక్ సెల్ఫీ దే దో అనే సాంగ్ నేను విని ఐ వాజ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్. బీమ్స్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. నాకు ఆయన పాటలు పంపించిన తర్వాత నేను అదే అన్నా, సరే ఈ పాట నేను రాయలేదు కానీ నాకు ఈ పాట బాగా నచ్చింది అన్నట్టుగా. చాలా లైవ్లీగా ఉంటుంది, వెరీ లైవ్. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు 2 songs అండి. మనసు కథ నేను రాసాను. And the one with Chitti song. Oh, Chitti song.
that gives the other The level of baby vibration. chick, let's Yes. talk about her. Such a cute, lovely angel. There we have, there we Baby have. angel she is. She cooperated so well. Okay. Whenever madam loses her cool, no, Vasu garu will take care. There's Vasu garu kada. Ah. He handles Chitti like anything. And వాసు we గారు should లెంపలు handle బాగా Vasu చేశారు garu. అనమాట అయితే. చాలా చాలా సీరియస్గా చిన్నపిల్లలతో యాక్టింగ్ అనేది చాలా టఫ్ పార్ట్ అండి. అది ఇట్స్ నాక్, ఇట్స్ డిఫరెంట్ టాంజెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్. బట్ మీకు చిట్టి క్యారెక్టర్ ఎలా అనిపించింది అసలు బేసిక్గా మీరు స్టోరీ రాస్తున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ లైన్? ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరెవరైనా చేస్తున్నారు, నేను మిమ్మల్ని చేస్తున్నా, మీరు నన్ను చేస్తున్నారు, అర్థం కావట్లేదు. తను ఇంత పెద్ద లెజెండ్. అయ్యో అంత లేదమ్మా, అంత స్కిల్ లేదా బేసిక్గా ఈ ఆపర్చునిటీ నాకు కలిగింది, చెప్పండి. వెల్, చిట్టీకి నాకు ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు ఆ చిట్టి సైజు పాప నా ఇంట్లో ఉంది, నా కూతురు. ఓ సో ఐ హ్యావ్ స్పెషల్ కనెక్ట్ విత్ దట్ బేబీ. అండ్ అది నేను బాగా ఎక్స్ప్రెస్ చేసిన ఎలిమెంట్ ఏంటి అంటే, ఇన్ ద సాంగ్ జగపతి గారి సాంగ్ ఉంది కదా, ఇంగ్లీష్ సాంగ్, లుక్ ఎట్ మీ యు నాట్ గోనా గెట్ మై ఫేస్ సో గ్రే సో యు నాట్ గోనా గెట్ మీ రైట్ రైట్ డు యు నో మీ ఐ యామ్ మై ఎనిమీ look at me you're not gonna see my heart is paining you're not gonna see my eyes raining you just see I am an ecstasy come play with me oh my smarty oh my cutie just be with me oh my beauty come sing with me oh my Barbie oh my baby don't go from me we were one da-na-na-na that was fun da-na-na-na how I want da-na-na-na oh my son ఆరోగ్యంగా నాకు చాలా చాలా బాగా పాడారు. యా సో దిస్ సాంగ్ నాకు మాస్టర్ ఏంటి ఈయన అన్ని విచిత్రాల పనులు చేస్తుంటాడు. యాక్చువల్ నాకు ఒక ఇంగ్లీష్ సాంగ్ కావాలంటాడు మాస్టర్, మన సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఎందుకు మాస్టర్, మనకు తెలిసి మనం చేస్తున్నాం. లేదు ఐ వాంట్ సాంగ్. సరే ఓకే ఇంగ్లీష్ సాంగ్. ఏంటి ఇంగ్లీష్ సాంగ్ ఏం కావాలి అంటే, ఒక ఎమోషనల్ సాంగ్ కావాలి. ఎమోషనల్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ కానీ ఎమోషనల్ సాంగ్లో ఉండకూడదు, అది పాడుకోవడానికి మంచి హిప్పీ సాంగ్లో ఉండాలి, క్యాచీ సాంగ్లో ఉండాలి. మాస్టర్ మీరు చెప్పిన కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. అసలు ఇంగ్లీష్ సాంగ్ అంటారు, ఎమోషన్ అంటారు, హిప్పీ సాంగ్ అంటారు, అది ఎలా హౌస్ ఇట్ పాసిబుల్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, దీంట్లో ఫాదరు కార్తీక్ మళ్ళీ చిట్టి ఉమా నలుగురు కలరు. మాస్టర్ మీరు ఏం ఆడుతున్నారు మాస్టర్, అసలు మీకు అర్థం ఇట్ ఇస్ సచ్ అ ఛాలెంజ్. I had to connect all these things and to my surprise it actually worked out. నాకు తెలుసు దాము గారికి నచ్చకపోతే పాట ఉండదు, బికాస్ హీ వాస్ వెరీ పర్టికులర్ వెన్ హీ హ్యాడ్ దట్ థాట్, మన ఇంగ్లీష్ సాంగ్ పెడదామా వద్దా, ఎందుకంటే ఎంతమంది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అవర్ టార్గెట్ ఇస్ యూత్ ఖచ్చితంగా సినిమా చూడాలి, చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైనా అది బౌన్సర్ అవుతుందేమో అని దాము గారు కేమ్ విత్ వన్ నైస్ పాయింట్. ఈవెన్ సాగర్ గారు హ్యాడ్ దిస్ ఐడియా వేర్ ఇన్ అంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒక లెవెల్ పైన ఉంటే కనుక, అండ్ దట్ టు హ్యావ్ బీయింగ్ అన్ ఇంగ్లీష్ సాంగ్ ఇట్ మైట్ బికమ్ యూనివర్సల్. దానికి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అని ఉండదు. అండ్ సాగర్ గారు చెప్పే పాయింట్ అంటే, ఎమోషన్ డస్ నాట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్. నేను ఆ ఎమోషన్ విజువల్లో చూపించేస్తాను, నువ్వు నాకు లిరిక్లో ఇవ్వు అన్నప్పుడు ద వే హీ టోల్డ్ మీ, బాత్రూంలో షవర్ తిప్పి, మీరు చూసారు లేదా, ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ సీన్ దట్, యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ ఐడియా ఉంది కదా. హీ బాత్రూంలో కూర్చుని షవర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం, అంటే ఒక థిక్కెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న తండ్రి కొడుకు, ఎంత థిక్ ఫ్రెండ్స్, వీడు కొడుకు నాన్న అంటే ఏంటి రా ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. హీ డజంట్ కంప్లీట్ ద సెంటెన్స్. నాన్న నేను ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పడు, అంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ర్యాప్ వాట్ దే హ్యావ్. నిజంగా చెప్పాలంటే టూ బెస్ట్ ఫ్రెండ్స్, అంటే మన లాంగ్వేజ్ మాట్లాడుకోవాలి అంటే, ఇద్దరు చాలా థిక్ ఫ్రెండ్స్ ఉంటాయి కనుక, వాడు మాట్లాడిన ఒక్క మాట వల్ల వాడి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఏంటి అని చెప్పచ్చు. అలాగా ఆర్ఫనేజ్కి ఫుడ్ కావాలి, రేపటి నుంచి పంపించినానా, అంటే వాళ్ళు పంపించాం అనమాట. సో ఇంత బాండేజ్ ఉన్నవాడు ఒక్కసారి కొడుకు తండ్రిని చాచి లంపగా కొట్టినంత పని చేస్తాడు. ఇన్ఫాక్ట్ అలా పుట్టిన పెద్ద ఫీల్ అయ్యాడు కాదేమో, అంతకన్నా స్ట్రాంగ్ జోల్ట్ ఒకటి ఇస్తాడు. ద రైట్ వర్డ్ ఇస్ జోల్ట్. అంటే ద జోల్ట్ విత్ విచ్ హీ హ్యాస్ టు డిపార్ట్ ఫ్రమ్ హిస్ సన్. ఒక ఫాదర్ హీ కెనాట్, ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరికైనా చెప్పుకుంటాం అంటే మన బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకుంటాం. ఫాదర్ చెప్తే కార్తిక్కి చెప్పాలి, కార్తిక్ కూడా చెప్పలేని ఒక ఫాదరు చిట్టి పాయింట్లో లాక్ అయ్యి, అది ఉమా వల్ల అని రియలైజ్ అయ్యి ఆ షవర్ కింద కూర్చుని ఆ కళ్ళమంట నీళ్ళు వస్తూ ఉంటే పైన షవర్ పడుతుంటే బ్యూటిఫుల్ షాట్ అండి. నాకు ఆయన చెప్పినప్పుడు నేను అబ్బా ఈ ఉంది షాట్, అసలు ఐ రియలీ అడ్మైర్ దట్ షాట్. అంటే ఆయన ఇంటెన్స్ యా జస్ట్ అలా చెప్పారు, నాకు ఇంటెన్స్ కావాలి అంటే
మనకు బేసిక్గా ఇలా వాటర్ పడుతున్నప్పుడు రప్పైనా పడుతుంది కదండి మనకి. ఆబ్వియస్. బట్ హీ వాజ్ లైక్ దట్ స్టన్ మీ అలాట్. షవర్లో ఆ ఫోర్స్ వాటర్ ఇలా మొత్తం పడుతుంది, ఐస్ బ్లింక్ లేదు, కట్ అని చెప్పేదాకా. దట్ ఈస్ జగపతి బాబు గారు. Yeah. దట్ ఈస్ జగపతి బాబు గారు. అంటే సీ దట్ ఎక్స్పీరియన్స్, ద ప్యాషన్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దట్ మేడ్ హిమ్ లైక్ దట్. నేను ఐ కుడ్ యాక్చువల్లీ విజువలైజ్ దట్. నేను అందుకనే లిటిల్ జంపింగ్ విత్ యునో ఎక్సైట్మెంట్ అండ్ వెరీ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్ బికాస్ ఈ విజువల్స్ అన్ని ఆయన చెప్పినప్పుడు ఈ సాంగ్. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి, లిరిక్స్ షుడ్ ఆల్సో కనెక్ట్ ది సన్, షుడ్ ఆల్సో కనెక్ట్ ఉమా. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, ఆ అమ్మాయి ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఇంగ్లీష్ సాంగ్ వాజ్ అగైన్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు చిట్టీస్ పాయింట్, my connectivity, maybe my excitement is because I have a chitty at home. That's cute. That's how it actually happened. Well, and coming back to comic scenes again. Okay. Experience with Aligarh. అదే చెప్పకపోయే ముందే కామెడీ స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకటి అనుకొని వెళ్తామా, ఫర్ ఎవ్రీ టేక్ ద సేమ్ ఇంప్రొవైజేషన్ విచ్ ఐ నీడ్ టు కంట్రోల్. అండ్ ప్రతి టేక్ ఒక ఇంప్రొవైజ్ చేస్తూ ఉంటాడు. ఐ నీడ్ టు కంట్రోల్, ఐ నీడ్ టు రెసిప్రొకేట్. 40 years experience అక్కడ. That's really fun. And the track also, you guys following her, meeting her, అమ్మాయి పడడానికి ట్రై చేయడం, ఆ అమ్మాయి రిటాలియేట్ అవ్వడం. So you actually thoroughly enjoyed that sequence? Yes, a lot. Nice, superb.